అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. రెండో శ్రావణ శుక్రవారానికి నాకు వీలు పడదు అని మొదటి శ్రావణ శుక్రవారమే వ్రతాన్ని చేసేసుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి 9 ప్రసాదాలు కంపల్సరీనా అని అంటే అవసరం లేదనే నేను అంటాను. మన స్తోమతను బట్టి శక్తిని బట్టి ప్రసాదాలు చేసుకోవచ్చు. మనం పూజ చేసుకున్నామా లేదా అనేది, ఎన్ని ప్రసాదాలు చేసి పూజ చేసుకున్నాం అనేది కాదు. ఒక్క ప్రసాదమైనా చేసి పూజను చేసుకోవచ్చు. పూజకి ప్రసాదాలు చేయాలంటే ముందు రోజు నైటే కొన్ని నానబెట్టుకోవాల్సినవి ఉంటే వాటిని నానబెట్టేసుకోవాలి. శనగపప్పుతో బూరెలు చేద్దామని ఒక గ్లాసు శనగపప్పుని, పైన తోపు కోసం ఒక గ్లాసు మినపప్పు, గ్లాసున్నర బియ్యాన్ని, బియ్యం సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం వేసుకోండి, చాలా మంచిగా వస్తాయి బూరెలు. గారెల కోసం ఒక గ్లాసు మినపప్పు, పెసర పునుగుల కోసం హాఫ్ గ్లాసు పెసలు, వాయినం ఇవ్వడానికి ఒక గ్లాసు శనగల్ని నానబెట్టుకున్నాను. శుక్రవారం ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మలు వాకిలి ఊడ్చేసుకుని ముగ్గేసుకుని స్నానం చేసి వచ్చేసి శనగపప్పుని కడిగేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను ఉడికించుకోవడం కోసం. బూరెలకి తోపు తయారు చేసుకోవాలి కదా. మరొక స్టవ్ మీదేమో పాలన్నం వండుదామని బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను. ఇవి ఉడికేలోపు రోజువారీ పూజ ఉంటుంది కదా, రోజు చేసుకునే పూజ, ఆ పూజను అయితే కంప్లీట్ చేసేసుకుని వచ్చేసాను. ముందు రోజు నానబెట్టుకున్న వాటిని అన్నిటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకుని, బూరెల పిండి కోసం గ్లాసు మినపప్పు, గ్లాసున్నర బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి అనేది చక్కగా నానిపోతుంది. నానిన శనగలను కూడా శుభ్రంగా కడిగేసుకుని చిల్లీల గిన్నెలో వేసి పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం శనగపప్పును ఉడికించుకుంటున్నాం కదా, శనగపప్పు అనేది పలుకు లేకుండా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళను తీసేసుకోవాలి. ఈ నీళ్లను చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. పరమాన్నం కోసం బియ్యాన్ని ఉడికించుకుంటున్నాం కదా, బియ్యం ఉడికిపోయిన తర్వాత 1/2 లీటర్ ఆవు పాలు పోసుకుని పాలు దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పూర్ణం తయారు చేసుకోవడం కోసం శనగపప్పును ఉడికించుకున్నాం కదా, ఉడికిన శనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గ్లాసు శనగపప్పుకి గ్లాసు బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది తీపి. నేను పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తాను, అందుకే గ్లాసున్నర బెల్లాన్ని వేసుకుని మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసేసుకుని పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిగా యాలకుల పొడి వేసుకుని బాగా కలిపేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే పూర్ణం రెడీ. పూర్ణం చల్లారే లోపు పరమాన్నం చూద్దాము. పాలు పోసుకున్నాం కదా, పరమాన్నంలో దగ్గరగా అయిపోయినాయి. కొద్దిగా యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి కాస్త చల్లారిన తర్వాత బెల్లం పొడి వేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి. బెల్లం పొడి వేసి బాగా కలిపేసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. వేసిన కాస్త ఉప్పు కూడా పరమాన్నం టేస్ట్ ని పెంచుతుంది. మీరు వాడే బెల్లం ఉప్పగా ఉంటే ఉప్పుని స్కిప్ చేయొచ్చు. గారెల పప్పుని నీళ్ళని తీసేసి గ్రైండర్ లో వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టిగా పిండిని రుబ్బుకోవాలి. పెసలను కూడా నీళ్ళన్ని తీసేసి మిక్సీ జార్ లో వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగానే పెసరపప్పును కూడా రుబ్బుకిని రెండింటిలోనూ ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లు కుడుముల కోసం. కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. గ్లాసు బియ్యం రవ్వని తీసుకున్నారనుకోండి, గ్లాసున్నర నీళ్ళని తీసుకుని గంట పాటు నానబెట్టుకున్న గుప్పెడి శనగపప్పును వేసేసుకుని ఒక చిప్ప కొబ్బరి తురుమును వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకుని నీళ్లు ఇలా మరుగు వచ్చిన తర్వాత బియ్యం రవ్వను వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రవ్వ దగ్గర పడంగానే స్టవ్ బంద్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. పూర్ణం చల్లారిపోయింది. మనకి కావలసిన సైజులో మనకి కావలసిన అన్ని ఉండలు చుట్టుకుని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ముందే బూరెలను వేయించుకుంటే బూరె ఏమన్నా చీదితే ఆయిల్ నల్లగా అయిపోతుంది కాబట్టి ముందుగా పెసర పునుకుల్ని గారెల్ని వేసేసుకుంటున్నాను. పెసరపిండిలో గారెపిండిలో ఆల్రెడీ మనం ఉప్పు కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకేమీ కలపవలసిన అవసరం లేదు. పెసరపిండిని కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో ఇలా పునుగుల్లా వేసుకుని ఎర్రగా కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి. చేతిని తడి చేసుకుంటూ గారెలు వేసుకుంటే గారె అనేది నీట్ గా వస్తుంది. ఇలా చేతి సహాయంతో నేను గారె వేసేసుకుంటున్నాను. మీరు కవర్ కానీ అరిటాక్ కానీ యూస్ చేసుకోవచ్చు. గారెని ఆయిల్లో వేసిన తర్వాత అటు ఇటు ఎర్రగా కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి. గారెలు వేసేటప్పుడు తడి చేసుకునే నీళ్ళలో మా అమ్మమ్మ కొద్దిగా చింతపండు వేసేది. ఎందుకు వేసేదో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు బూరెలు వేసేసుకుందాము. బూరెల తోపులో కొద్దిగా బెల్లాన్ని వేసి కలుపుకున్నారనుకోండి, కలర్ అనేది బాగా వస్తుంది. పైన తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉండని పిండిలో బాగా డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బూరె అనేది 1-2 చేదడం కామన్ అండి, కంగారు పడకండి. చేదడం అంటే
పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్ నల్లగా అయిపోతుంది. 1, 2 అలా అయితే ఏం పర్వాలేదు, జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ మీరు వేసిన ప్రతి బూరు పూర్ణం బయటకు వచ్చేస్తుందని అంటే మీకు ఒక టిప్ చెప్తాను. పిండిలో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకుని బూరెలు వేసుకోండి. పగలకుండా చేదకుండా ఉంటాయి. బూరెలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పిండితోనే చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకున్నాను. ఇవి కూడా ఒక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. శనగల్ని ఉడికించుకుంటున్నాను తాలింపు పెట్టుకుందామని. ఇది కుడుముల పిండి చల్లారిపోయింది, ఉండలు చేసుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం నీళ్ళను వేడి చేసుకుంటున్నాను. ఇలా ఉండలుగా తయారు చేసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే ఒక 5-10 నిమిషాలు కుడుములు రెడీ అయిపోతాయి. శనగలు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి తాలింపు పెట్టుకున్నాను. పులిహార కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక వీడియో తీయలేదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అందుకే వీడియో తీసుకోలేదు. ఎన్ని ప్రసాదాలు చేసినా కూడాను పచ్చడి వడపప్పు కంపల్సరీ ఉండాలి మాకు. ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఈ 9 ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి 5-6 నిమిషాలు పట్టింది. నేను వీడియో తీసుకుంటూ తయారు చేశాను కాబట్టి 4 గంటల టైం పట్టింది. మీకైతే 2 గంటలు కంపల్సరీ పడుతుందండి. శ్రీ మాత్రే నమః.